హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ కట్లెట్ అండి. చాలా బాగుంటుంది. చిన్నలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఒక 4, బ్రెడ్ ముక్కలు ఒక 6, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, క్యారెట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ కొంచెం, సాల్ట్, వరిపిండి. ఇక తయారీ విధానంలోకి వెళదాం. మనం ముందుగా బంగాళదుంపల్ని కూరబెట్టుకున్నాం కదండి. దాంట్లో 1 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకొని, 1 కప్పు క్యారెట్ వేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని, కొత్తిమీర కరివేపాకు అది కూడా వేసి, గరం మసాలా ధనియాల పౌడరు వేసుకొని, కొద్దిగా కారం, పసుపు వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక ఉండలాగా తయారు చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక మిక్సీలోకి బ్రెడ్ని ముక్కల కింద చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ అవనివ్వాలండి. ఈలోపు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదండి, అవి రోల్స్ లాగా చేసుకోవాలి. మన ఇష్టం అండి, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ బ్రెడ్ మిక్సీ పట్టాను కదండి, ఆ వీడియో డిలీట్ అయిపోయింది. దాంట్లో ఈ బ్రెడ్ని ముంచి అప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవి నెమ్మదిగా కలపాలండి, లేకపోతే విడిపోతాయి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే కట్లెట్స్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.